ఫేస్ అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేస్ అందంగా ఉండాలనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఎండల వల్ల కొంచెం సేపు బయటికి వెళ్ళినా మన ఫేస్ అనేది బాగా డల్గా డార్క్గా అయిపోతుంటుంది. సో దీనివల్ల మన ఇంప్రెషన్ మొత్తం పోతుంది అండ్ మన ఫేస్ బాగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ అయినా సరే మన ఫేస్ అందంగా ఉండాలంటే మనం ఒక ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి యూజ్ చేయాలి. బట్ ఇప్పుడున్న మార్కెట్లో మీరు కనుక చాలా ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నాయి, వాటిని కనుక చూసినట్లయితే అవి బాగానే ఉంటాయి. బట్ కొంచెం సేపు రాసిన తర్వాత ఫేస్ అనేది మళ్ళీ డార్క్గా డల్గా ఆయిలీగా అయిపోతుంటుంది. అవి అప్లై చేసిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలకి. సో ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరే యూజ్ చేసి ఉంటారు, చూసే ఉంటారు రాసిన తర్వాత ఎలా ఫేస్ అయిపోతుందని. సో ఇక్కడ అసలు ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ మనం ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీ స్కిన్ డల్గా ఉందనుకోండి, సో మీ స్కిన్ మీద మనం మాయిశ్చరైజ్ కనుక రాసామనుకోండి, అది కొంచెం సేపు తర్వాత మళ్ళీ మన ఫేస్ జిడ్డుగా అనిపిస్తుంటుంది. బట్ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ అలా కాదు, మన ఫేస్ మంచి డ్రై ఫీల్ ఉంటుంది అండ్ అలాగే ఫేస్ కొంచెం గ్లోగా అందంగా కనిపిస్తుంటుంది. సో అది ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్. సో ప్రెజెంట్ మార్కెట్లో దొరికే 3 బెస్ట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ నేను పర్సనల్గా యూజ్ చేసి వాటిని మీకు సజెస్ట్ చేస్తాను. సో ఈ సమ్మర్స్లో ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. సో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా మీ ఫేస్ మంచి అందంగా గ్లోగా కనిపించాలంటే సో ఈ 3 ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ మంచి గ్లోగా అందంగా అండ్ మంచి ఫెయిర్గా కనిపిస్తుంది. సో అవేంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మన లిస్ట్లో ఉన్న నంబర్ 1 ఫెయిర్నెస్ క్రీమ్, ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్, నేను కూడా చాలా రోజులు దీన్ని యూజ్ చేశాను. సో అదే హిమాలయ కేసర్ క్రీమ్. సో దీని గురించి మీరు వినే ఉంటారు. సో హిమాలయాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇది. సో ఈ క్రీమ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, సో ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ మీద ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. అంటే మీ ఫేస్ ఒకవేళ డల్గా ఉందనుకోండి, ఒక్కసారి మీ ఫేస్ని వాష్ చేసుకుని ఆ తర్వాత మీరు కనుక ఈ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ మీ ఫేస్ మీద అప్లై చేస్తే మీ ఫేస్కి ఒక మంచి గ్లో అనేది వస్తుంది. సో ఈ సమ్మర్స్లో అయితే ఇది చాలా బాగుంటుంది. సమ్మర్స్లోనే కాదు, వింటర్స్లో, రైనీ సీజన్లో, ఏ సీజన్లో అయినా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ వింటర్ సీజన్లో ఎవరికైతే ఎక్కువగా డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేయకండి. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాయిశ్చరైజర్సే యూజ్ చేయాలి. బట్ ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళకైతే ఇది వరంలా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మీ స్కిన్ మీద ఆ ఆయిల్ని కంట్రోల్ చేసి మీ స్కిన్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఈ కేసర్ క్రీమ్ అని డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. దీని ఒక ఎంఆర్పి 58 రూపీస్ ఉంటుంది. ఈజీగా మీకు మెడికల్ షాప్లో లేదా హిమాలయ స్టోర్లో లేదనుకుంటే ఎక్కడైనా కిరాణా షాప్లోనే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి గైస్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 2 ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ వచ్చేసి మెల్మా పిగ్మెంటేషన్ డే క్రీమ్. ప్రజెంట్ నేను ఈ సమ్మర్స్లో ఈ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఇందులో మనకి చూసినట్లయితే చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ కనుక మీకు చెప్పినట్లయితే విటమిన్ ఈ ఉంటుంది, బాదం ఆయిల్ ఉంటుంది, రోజ్ హర్బ్, హైడ్రోక్వినైన్, ఆస్కార్బిక్, ఆర్బుటిక్ 5%. సో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది మీ ఫేస్ కి అసలు ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదు. అండ్ ఈ సమ్మర్స్లో అయితే బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీ ఫేస్ మంచి గ్లోగా కావాలి, ఇన్స్టెంట్గా మంచి గ్లోగా కావాలనుకుంటే డెఫినెట్గా ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఎక్కువగా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నార్మల్ పీపుల్ కూడా నార్మల్గా మీ ఫేస్ మీద ఏ ప్రాబ్లం లేకపోయినా సరే మీరు ఈ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ని డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. అండ్ దీని ఒక ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ చూసినట్లయితే మనకి వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసినప్పుడు కూడా మనకి అసలు జిడ్డుగా అనేది ఉండదు, మంచి ఫెయిర్గా అనిపిస్తుంది. మన ఫేస్ అప్లై చేసినది ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది, మన ఫేస్ మంచి డ్రై ఫీల్ అనేది వస్తుంది. సో దట్ మన ఫేస్ మీద ఎటువంటి ఆయిల్ ఉన్నా వాటిని 100% కంట్రోల్ చేస్తుంది. సో చాలాసేపు వరకు మీ ఫేస్ అనేది మంచి ఇన్స్టెంట్గా గ్లోగా ఉంటుంది. సో ఎక్కడికైనా ఇంపార్టెంట్ ప్లేస్కి కలడానికి వెళ్ళినప్పుడు, డేట్కి వెళ్ళినప్పుడు మీ ఫేస్ మంచి గ్లోగా కనిపించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఫేస్ ఇన్స్టెంట్గా గ్లోగా కనిపించాలి, స్వెట్టింగ్గా చిరాగ్గా ఉండకూడదు అనుకుంటే డెఫినెట్గా మీరు ఈ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వాటి యొక్క లింక్స్ కూడా ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 3 ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్. సో ఈ క్రీమ్ అయితే తెలియనోడు నాకు తెలిసి ఎవడు ఉండడు. 19 కిడ్స్కి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి నాకు తెలియదు తెలుసో లేదో, బట్ మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన మమ్మీస్ అందరూ కూడా దీన్ని యూజ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రజెంట్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్న చాలా పాత కంపెనీ, ఇది చాలా పాత బ్రాండ్, అదే వికో టర్మరిక్ WSO క్రీమ్. సో దీని గురించి మీరు చూసే ఉంటారు కదా, దూరదర్శన్లో కూడా దీని గురించి యాడ్స్ వచ్చాయి, ప్రజెంట్ కూడా యాడ్స్ వస్తున్నాయి. సో ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో, బ్లెమిషెస్ ఉన్నాయో, ఏదైనా ఏమైనా కట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ఈ వికో టర్మరిక్ WSO క్రీమ్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 100% టర్మరిక్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా పాత బ్రాండ్ కాబట్టి మంచి ట్రస్టెడ్ బ్రాండ్ ఇది. దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు.
సో వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురల్ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్. సో సేమ్ మన ఫస్ట్ 2 ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎలా అయితే మీకు చెప్పానో ఇన్స్టెంట్గా మన ఫేస్కి మంచి గ్లో ఇస్తుందో సేమ్ అలాగే ఇస్తుంది ఇది. అండ్ అలాగే మీ ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న రెగ్యులర్ యూసేజ్ వల్ల మీ ఫేస్ మీద అవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు వికో టర్మరిక్ WSC క్రీమ్ ట్రై చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్లో లేదంటే మెడికల్ షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటే 65 రూపీస్ అలా ఉంటుంది. సో ఒక ట్యూబ్ మీకు 2 to 3 వీక్స్ రెగ్యులర్గా మార్నింగ్ మీరు ఈవినింగ్ యూజ్ చేస్తే ఒక 3 వీక్స్ వరకు వస్తుంది. సో చీప్ అండ్ బెస్ట్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ చాలా ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే మనం అప్లై చేసిన ఒక వితిన్ 2 to 3 మినిట్స్ తర్వాత లేదా అరగంట తర్వాత ఫేస్ జిడ్డుగా అయిపోతుంది. సో చాలా ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్ ట్రై చేశాను నేను. సో మీకు తెలియదు ఉంది, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాను నా ఫేస్ మీద. సో అవన్నీ నాకైతే వర్త్ ఆఫ్ మనీ అనిపించలేదు అండ్ అలాగే అంత బెస్ట్ అనిపించలేదు. బట్ ఈ 3 క్రీమ్స్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. సో అందుకోసం మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే చీప్ అండ్ బెస్ట్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఈ వింటర్స్లో చాలా ఉపయోగపడుతుంది గైస్. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కలవడానికి ఇంపార్టెంట్ ఆ టైంలో మన ఫేస్ జిడ్డుగా అనిపించింది అనుకో, చిరాగ్గా ఉంటుంది కదా. సో అదే టైంలో ఇది రాసుకుని వెళ్తే మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు స్వెట్టింగ్ వచ్చినా జస్ట్ నార్మల్గా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది, మీ ఫేస్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇవి ఒక 3 బెస్ట్ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్. సో మీరు కావాలనుకుంటే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్ ఈ వీడియోని, సో దట్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేద్దాం గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.